హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెషర్ టెకీ. ఈ రోజు మనం రియాక్ట్ లో యూజ్ కాల్ బ్యాక్ హుక్ అలాగే రియాక్ట్ డాట్ మెమో గురించి తెలుసుకుందాం. యూజ్ కాల్ బ్యాక్ హుక్ అలాగే రియాక్ట్ డాట్ మెమో అనేది మన రియాక్ట్ అప్లికేషన్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ చేయడానికి యూజ్ చేస్తాం అనమాట. సో వీటి గురించి తెలుసుకునే ముందు మనం ఒక చిన్న అప్లికేషన్ అయితే క్రియేట్ చేద్దాం. ఈ అప్లికేషన్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది యూజ్ కాల్ బ్యాక్ హుక్ అలాగే రియాక్ట్ డాట్ మెమో యూజ్ చేయకముందు ఎలా ఉంది, అవి యూజ్ చేసిన తర్వాత ఎలా ఉందో తెలుసుకుందాం. సో మనం మన అప్లికేషన్ అయితే క్రియేట్ చేయడం స్టార్ట్ చేద్దాం. సో ఈ అప్లికేషన్లో నేను పుష్ప సినిమా నుంచి ఎగ్జాంపుల్ చెప్తాను, ఓకేనా? ఏంటంటే ఇక్కడ H1 ట్యాగ్లో యూస్ కాల్ బ్యాక్ అలాగే రియాక్ట్ మెమో అని ఇస్తున్నాను. ఓకే, సో ఎగ్జాంపుల్ ఏంటంటే పుష్ప మూవీ నుండి H2 ట్యాగ్ ఇస్తున్నాను. ఇందులో నేను పుష్ప ఏజ్ ఇస్తున్నాను, ఓకేనా? అలాగే ఇక్కడ బటన్ ఇస్తున్నాను. ఈ బటన్ యూస్ చేసుకుని మనం పుష్ప ఏజ్ అనేది ఇంక్రీజ్ చేయొచ్చు అనమాట. సో ఇంక్రిమెంట్ ఏజ్, ఓకే. అలాగే శాలరీ అంటే కూలీ, పుష్ప కూలీ అనమాట. సో పుష్ప శాలరీ, ఓకే. మనం ఇప్పుడున్న ఈ బటన్ యూస్ చేసుకుని మనం పుష్ప శాలరీ అనేది ఇంక్రీజ్ చేయొచ్చు, ఓకే. సో ఇంక్రీజ్ శాలరీ, సో ఇక్కడ కూడా ఇంక్రీజ్ ఏజ్ అని పెడదాం. ఇంక్రీజ్ ఏజ్, ఓకే, సేవ్ చేద్దాం. ఓకే కదా, ఎప్పుడైతే ఇంక్రీజ్ ఏజ్ అన్న బటన్ క్లిక్ చేస్తాడో అప్పుడు మనకి పుష్ప ఏజ్ అనేది ఇంక్రీజ్ అవ్వాలి. అలాగే ఎప్పుడైతే ఇంక్రీజ్ శాలరీని క్లిక్ చేస్తాడో అప్పుడు మనం పుష్ప శాలరీ అనేది ఇంక్రీజ్ చేయాలి. సో దీనికోసం మనం యూజ్ స్టేట్ యూజ్ చేద్దాం. సో కాన్స్ట్ ఏజ్కి ఒక స్టేట్ క్రియేట్ చేస్తాను, ఏజ్ సెట్ ఏజ్ యూజ్ స్టేట్. దీనిలో మనకి ఇనిషియల్ వాల్యూ ఉంటుంది కదా, సో ఇనిషియల్ వాల్యూ అనేది నేను 21 ఇస్తున్నాను, ఓకే. అలాగే కాన్స్ట్ శాలరీ, సారీ, అలాగే కాన్స్ట్ శాలరీ సెట్ శాలరీ ఈక్వల్స్ టు యూజ్ స్టేట్. ఇనిషియల్ శాలరీ నేను 1,00,000 రూపాయలు ఇస్తాను, ఓకే. ఇప్పుడేంటి పుష్ప ఏజ్ అనేది ఏంటి, మనకి స్టేట్ క్రియేట్ చేసాం కదా, సో ఆ ఏజ్ అనమాట. సో ఆ ఏజ్ని ఇక్కడికి పాస్ చేస్తాం, ఓకే. అలాగే శాలరీ కూడా మనం స్టేట్ క్రియేట్ చేసాం కదా, సో ఇక్కడికి ఇనిషియల్ శాలరీని పాస్ చేస్తాం. సో చూసారు కదా, ఇనిషియల్గా పుష్ప ఏజ్ 21, అలాగే పుష్ప యొక్క శాలరీ అనేది 1,00,000 అనమాట. సో ఎప్పుడైతే యూజర్ ఇంక్రీజ్ ఏజ్ అన్న బటన్ క్లిక్ చేస్తారో మనకి ఈ స్టేట్ అనేది అప్డేట్ కావాలి. సో మనం ఏం చేస్తాం, క్లిక్ చేసినప్పుడు మన స్టేట్ అప్డేట్ చేస్తాం. సో ఏ ఈవెంట్ యూస్ చేస్తాం అంటే ఆన్ క్లిక్ అన్న ఈవెంట్ యూస్ చేస్తాం, ఓకే. దీనికి నేను హ్యాండిల్ ఏజ్ అనే ఒక ఫంక్షన్ని పాస్ చేశాను. అలాగే సిమిలర్గా మనం ఈ శాలరీ బటన్ కూడా ఒక ఫంక్షన్ పాస్ చేస్తున్నాను, అది హ్యాండిల్ శాలరీ. సో ఈ ఫంక్షన్స్ని ఇక్కడ డిఫైన్ చేస్తాను, కాన్స్ట్ హ్యాండిల్ ఏజ్ అలాగే కాన్స్ట్ హ్యాండిల్ శాలరీ. ఎప్పుడైతే ఇంక్రీజ్ ఏజ్ అన్న బటన్ క్లిక్ చేస్తాడో అప్పుడు మనకి ఈ హ్యాండిల్ ఏజ్ అన్న ఫంక్షన్ కాల్ అవుతుంది. ఆ ఫంక్షన్లో నేను స్టేట్ అప్డేట్ చేస్తాను. ఎలా అంటే సెట్ ఏజ్ అన్న ఫంక్షన్ యూస్ చేసుకుని ఇనిషియల్ ఏజ్ ఎంతైతే ఉందో ఆ ఏజ్కి +1. సో ఇంక్రీజ్ చేసిన ప్రతిసారి ఏజ్ అనేది +1 ఇంక్రీజ్ అవుతుంది. సో ఇంక్రీజ్ ఏజ్ బటన్ క్లిక్ చేస్తాను, అప్పుడు మనకి ఏజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో సిమిలర్గా మనం ఈ శాలరీ ఇంక్రిమెంట్ బటన్ కూడా క్రియేట్ చేద్దాం, ఓకే. సో ఎప్పుడైతే ఇంక్రీజ్ శాలరీ అన్న బటన్ క్లిక్ చేస్తాడో అప్పుడు మనకి హ్యాండిల్ శాలరీ అన్న ఫంక్షన్ అనేది ట్రిగర్ అవుతుంది. ఆ హ్యాండిల్ శాలరీ అన్న ఫంక్షన్లో నేను శాలరీ యొక్క స్టేట్ అనేది అప్డేట్ చేస్తున్నాను సెట్ శాలరీ ఫంక్షన్ యూజ్ చేసి. సో సెట్ శాలరీ, ఆల్రెడీ శాలరీ ఎంత ఉందో ఇనిషియల్గా ఆ శాలరీ ప్లస్ 1,00,000, ఓకే. సో సేవ్ చేస్తాను. చూసారు కదా, మనకి శాలరీ కూడా ఇంక్రీజ్ అవుతుంది, ఓకే. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం
ఇవన్నీ ఉన్నాయి కదా! హెచ్1, హెచ్2 బటన్స్ ఉన్నాయి కదా! ఇవన్నీ మనం ఒక కాంపోనెంట్‌లో పెట్టాం. ఇలా కాకుండా దేనికి దానికి సెపరేట్ కాంపోనెంట్స్ క్రియేట్ చేసి, ఆ కాంపోనెంట్స్ అన్నిటిని ఈ కాంపోనెంట్‌లో ఇంక్లూడ్ చేద్దాం. ఓకేనా? సో, ఇలా చేయడం వల్ల మన కాంపోనెంట్ రెండర్ అయినప్పుడు మన అప్లికేషన్ యొక్క పెర్ఫార్మన్స్ అనేది ఎలా ఉందో తెలుస్తుంది. సో, దీనికోసం నేను ఫస్ట్ ఈ కాల్ బ్యాక్ అలాగే రియాక్ట్ మెమో అన్న టైటిల్ ఉంది కదా! సో, ఈ టైటిల్‌కి ఒక కాంపోనెంట్‌ని అయితే క్రియేట్ చేస్తాను. ఫంక్షనల్ కాంపోనెంట్‌ని. సో, కాన్స్ట్ టైటిల్ నేను ఇక్కడ యారో ఫంక్షన్ యూజ్ చేస్తున్నాను. మీరు నార్మల్ ఫంక్షన్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే. కన్సోల్ డాట్ లాగ్ టైటిల్ రెండర్. ఓకేనా. ఎప్పుడైతే మనకి టైటిల్ అన్న కాంపోనెంట్ రెండర్ అవుతుందో అప్పుడు మనకి తెలియడం కోసం ఇక్కడ నేను కన్సోల్ చేస్తున్నాను అనమాట. ఓకే. సో, ఇదేం రిటర్న్ చేస్తుంది? మనకి హెచ్1 ఉంది కదా! ఈ హెచ్1 రిటర్న్ చేస్తుంది. సో, సరే. సో, ఆ హెచ్1 ప్లేస్‌లో మనం టైటిల్ కాంపోనెంట్‌ని రీప్లేస్ చేద్దాం. ఓకే. టైటిల్. ఓకేనా. చూసారు కదా! మనకి టైటిల్ కాంపోనెంట్ అనేది రెండర్ అయింది. ఓకే. అలాగే ఇప్పుడు ఈ బటన్స్ అన్నమాట. సో, ఇక్కడ 2 బటన్స్ ఉన్నాయి కదా! ఈ 2 బటన్స్ కలిపి నేను ఒకటే కాంపోనెంట్ క్రియేట్ చేస్తాను. ఓకే. సో, కాన్స్ట్ బటన్ ఈ బటన్‌కి నేను ఈ 2 బటన్స్‌ని చిల్డ్రన్స్‌లా పాస్ చేశాను. సో, చిల్డ్రన్ కన్సోల్ డాట్ లాగ్ చిల్డ్రన్ రెండర్. చిల్డ్రన్ ఏంటంటే ఇక్కడ మనకి ఇంక్రీజ్ ఏజ్ అన్న బటన్ ఉంది కదా! సో, ఇది ఒక చిల్డ్రన్. అలాగే ఇంక్రీజ్ సాలరీ ఉంది కదా! ఈ బటన్ అనేది ఒక చిల్డ్రన్. ఈ 2 చిల్డ్రన్‌గా మనకి ఈ బటన్ అన్న కాంపోనెంట్‌కి పాస్ అయితాయి. సో, ఇక్కడ ఈ చిల్డ్రన్ అంటే మనకి ఎప్పుడైతే ఏ బటన్ రెండర్ అయిందో తెలుసుకోవడం కోసం మనం ఈ చిల్డ్రన్ రెండర్‌ని నేను కన్సోల్ చేస్తాను. ఓకే. సో, ఇక్కడ నేను ఏం రిటర్న్ చేస్తానంటే బటన్ ఓకే. ఈ బటన్‌లో నేను చిల్డ్రన్ అని పాస్ చేస్తాను. ఓకేనా? రైట్. సో, ఈ బటన్స్ ప్లేస్‌లో మనం మన బటన్ అన్న కాంపోనెంట్‌ని రీప్లేస్ చేద్దాం. ఓకే. బటన్ ఈ బటన్ వచ్చేసింది మనకి ఇంక్రీజ్ ఏజ్. ఓకే. అలాగే ఈ బటన్ ప్లేస్‌లో కూడా మనం మన బటన్ కాంపోనెంట్‌ని రీప్లేస్ చేద్దాం. బటన్ ఈ బటన్ వచ్చేసరికి మనకి ఇంక్రీజ్ సాలరీ. సో, మనం ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు మనకి ఏజ్ అనేది ఇంక్రీజ్ అవ్వాలి. అలాగే ఈ బటన్ సాలరీ బటన్ క్లిక్ చేసినప్పుడు మనకి సాలరీ అనేది ఇంక్రీజ్ కావాలి. సో, ఇక్కడ నేను క్లిక్ చేస్తాను. చూసారా? మనకి ఏజ్ అనేది ఇంక్రీజ్ అవ్వట్లేదు. సాలరీ అనేది ఇంక్రీజ్ అవ్వట్లేదు. ఎందుకంటే మనం ఇక్కడ ఆన్ క్లిక్ అన్న ఈవెంట్ అనేది రిమూవ్ చేసాం. సో, ఇక్కడ నేను ఆన్ క్లిక్ అన్న ఈవెంట్ ఇస్తే మనకి వస్తుందన్నమాట. కానీ ఇదేంటి మన బటన్ కాంపోనెంట్ అన్నమాట. సో, మనం బటన్ కాంపోనెంట్‌లో బటన్‌ని క్రియేట్ చేసాం. ఇక్కడ మనం ఆన్ క్లిక్ ఇవ్వాలి. ఓకేనా? సో, మీకు ఇక్కడ నేను ఆహ్, హ్యాండిల్ క్లిక్ అని మన బటన్ కాంపోనెంట్‌కి ప్రాపర్టీని పాస్ చేస్తాను. ఆ ప్రాపర్టీకి వాల్యూ కింద హ్యాండిల్ ఏజ్ ఓకేనా? ఏజ్ బటన్‌కి ఈ హ్యాండిల్ ఏజ్ అన్న ఫంక్షన్‌ని పాస్ చేస్తున్నాను. అలాగే హ్యాండిల్ క్లిక్ అన్న ప్రాపర్టీని ఇంక్రీజ్ సాలరీ అన్న బటన్‌కి కూడా ఇస్తున్నాను ప్రాపర్టీ లాగా. సో, దీనికి వాల్యూ అంటే ఫంక్షన్ అనేది నేను హ్యాండిల్ సాలరీ అన్న ఫంక్షన్‌ని పాస్ చేస్తున్నాను ఈ ప్రాపర్టీకి. ఓకేనా? అలాగే ఆ ప్రాపర్టీస్‌ని ఇక్కడ యాక్సెస్ చేస్తున్నాం. చూసారు కదా! మనం ప్రాప్స్‌ని ఇలా కర్లీ బ్రేసెస్‌లో యాక్సెస్ చేసుకోవచ్చు కదా! ఇక్కడ మనం ప్రాపర్టీ ఏం పాస్ చేసాం? హ్యాండిల్ క్లిక్ అన్న ప్రాపర్టీని పాస్ చేసాం. సో, హ్యాండిల్ క్లిక్ అని ఇక్కడ తీసుకుంటున్నాను. అలాగే ఈ బటన్‌కి ఆన్ క్లిక్ అన్న ఈవెంట్ అనేది యాడ్ చేస్తున్నాను. ఈ ఆన్ క్లిక్ అన్న ఈవెంట్‌లో నేను మనం తీసుకున్నాం కదా! ప్రాపర్టీస్ దాన్ని పాస్ చేస్తున్నాను అన్నమాట. సేవ్ చేస్తాను. సో, చూసారు కదా! ఇప్పుడు మనకి ఏజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అలాగే సాలరీ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఓకే. సో, ఇప్పుడేం చేద్దాం అంటే ఇక్కడ పుష్ప ఏజ్ అలాగే పుష్ప సాలరీ
1,00,000 ఉన్నాయి కదా, వీటికి కూడా సపరేట్ కాంపోనెంట్ చేద్దాం. ఇక్కడ H2లో ఉన్నాయి, వీటిని మనం ఇలా కాకుండా ఒక సపరేట్ కాంపోనెంట్ అనేది క్రియేట్ చేద్దాం. ఓకేనా? సో కౌంట్ ఈక్వల్స్ టు దీనిలో ఏం రిటర్న్ చేస్తాం అంటే H2 రిటర్న్ చేద్దాం. H2లో ఏజ్ ఏజ్. సో ఇక్కడ మీకు ఏం చెప్పాలంటే, ఇక్కడ మనకి ఏముంది, పుష్ప ఏజ్ అన్న టెక్స్ట్ ఉంది, అలాగే మనకి అప్డేట్ అవుతున్న కౌంట్ వాల్యూ ఉంది. అలాగే శాలరీలో కూడా పుష్ప శాలరీ అన్న టెక్స్ట్ ఉంది, అలాగే మనకి ఇంక్రిమెంట్ అవుతున్న స్టేట్ అనేది ఉంది 1,00,000. సో ఇక్కడ ఏమన్నా మనకి టెక్స్ట్ ఉంది, అలాగే ఈ కౌంట్ వాల్యూ నెంబర్ అనేది ఉంది. సో వీటిని ఏం చేస్తానంటే నేను ఈ కౌంట్కి ప్రాప్స్గా పాస్ చేయాలి. ఓకేనా? సో ఈ H2 ప్లేస్లో కౌంట్ అన్న కాంపోనెంట్ని రీప్లేస్ చేస్తాను. కౌంట్, దీనిలో టెక్స్ట్ అన్న ప్రాపర్టీ ఇస్తాను. ఈ టెక్స్ట్ అన్న ప్రాపర్టీకి పుష్ప ఏజ్ అని ఇస్తాను. ఓకే, అలాగే నంబర్కి మనం ఏదైతే స్టేట్ క్రియేట్ చేసామో ఏజ్ అని, ఆ స్టేట్ని పాస్ చేస్తాను. సో సిమిలర్గా మనం శాలరీని కూడా రీప్లేస్ చేద్దాం. ఓకే, పుష్ప ఏజ్ ప్లేస్లో పుష్ప శాలరీ, అలాగే ఏ స్టేట్ ప్లేస్లో శాలరీ. ఓకే, సో ఈ ప్రాప్స్ని మనం మన కౌంట్ అన్న కాంపోనెంట్లో యాక్సెస్ చేస్తాం. టెక్స్ట్ అలాగే నంబర్. ఓకే, ఈ కాంపోనెంట్ రెండర్ అయిందో లేదో తెలుసుకోవడానికి మనం కన్సోల్ చేసి చూద్దాం. కన్సోల్ లాగ్ టెక్స్ట్ రెండర్. ఓకే, అలాగే H2 మనకి టెక్స్ట్, అలాగే ఇది నంబర్. ఓకేనా? సేవ్ చేద్దాం, రిఫ్రెష్ చేద్దాం. ఇక్కడ చూడండి, మనకి ఇనీషియల్గా అన్ని కాంపోనెంట్స్ రెండర్ అయినాయి. ఇప్పుడు నేను ఈ కన్సోల్లో ఉన్న వాల్యూస్ అన్నిటిని క్లియర్ చేసేస్తాను. ఇప్పుడు ఏజ్ని ఇంక్రీజ్ చేస్తాను. సో ఇంక్రీజ్ ఏజ్ అన్న బటన్ని క్లిక్ చేస్తాను. చూసారు కదా, అప్పుడు మనకి ఏమవుతుంది, మళ్ళీ మనకి అన్ని కాంపోనెంట్స్ అనేవి రెండర్ అవుతాయి. మళ్ళీ క్లియర్ చేస్తాను. ఇంక్రీజ్ శాలరీ అన్న బటన్ క్లిక్ చేస్తాను. చూసారు కదా, మనకి ఇంక్రీజ్ శాలరీ అన్న బటన్ క్లిక్ చేసిన కూడా మనకి అన్ని కాంపోనెంట్స్ అనేవి రెండర్ అవుతాయి. ఇలా మన అప్లికేషన్లో ప్రతి మోడిఫికేషన్స్కి లేదా ఏదైనా కాంపోనెంట్లో అప్డేట్ జరిగిన ప్రతిసారి మనకి అన్ని కాంపోనెంట్స్ రెండర్ అవుతున్నాయి. ఇలా అన్ని కాంపోనెంట్స్ రెండర్ అవ్వడం వల్ల మన అప్లికేషన్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది తగ్గిపోతుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇంక్రీజ్ ఏజ్ అని నొక్కినప్పుడు మనకి ఈ ఏజ్కి సంబంధించిన కాంపోనెంట్స్ అంటే ఏజ్ టైటిల్, అలాగే ఈ ఏజ్ యొక్క బటన్, ఈ రెండు రెండర్ అయితే సరిపోద్ది. కానీ మనకి అనవసరంగా ఈ టైటిల్ రెండర్ అవుతుంది, అలాగే ఈ పుష్ప శాలరీకి సంబంధించిన కాంపోనెంట్స్ కూడా రెండర్ అవుతున్నాయి. సో ఇలా అన్నెసరీగా అవసరం లేని కాంపోనెంట్స్ రెండర్ అవడం వల్ల మన అప్లికేషన్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది తగ్గిపోతుంది. సో దాన్ని సాల్వ్ చేయడానికి మనం యూస్ కాల్ బ్యాక్ హుక్, అలాగే రియాక్ట్ డాట్ మెమోని యూస్ చేస్తాం అనమాట. ఇక్కడ కాంపోనెంట్స్ అన్ని ఒకే ఫైల్లో ఉన్నాయి కదా, ఈ కాంపోనెంట్స్ అన్నిటికీ సపరేట్ ఫైల్స్ అయితే క్రియేట్ చేసేస్తాను. సో చూడండి, ఫాస్ట్గా చేసేస్తాను మీకు. సో ఇక్కడ నేను బటన్కి, కౌంట్కి, టైటిల్కి ఇలా మూడింటికి 3 ఫైల్స్, డిఫరెంట్ ఫైల్స్ క్రియేట్ చేసి వాటిలో కాంపోనెంట్స్ అయితే క్రియేట్ చేశాను. ఆ కాంపోనెంట్స్ అనే పేరెంట్ కాంపోనెంట్లో ఇంపోర్ట్ చేసుకుని వాటిని ఇక్కడ అలాగే ఉంచేసాను అనమాట, రీప్లేస్ చేసి. ఓకేనా? సో ఇప్పుడు మనం ఒకసారి రీఫ్రెష్ చేసి చూద్దాం అప్లికేషన్. చూసారు కదా, ఫస్ట్ రిఫ్రెష్ చేసినప్పుడు అంటే ఫస్ట్ రెండర్లో మనకి టైటిల్, అలాగే పుష్ప ఏజ్, ఇంక్రీజ్ ఏజ్ చేసే బటన్, పుష్ప శాలరీ, అలాగే శాలరీ ఇంక్రీజ్ చేసే బటన్, ఇవన్నీ కాంపోనెంట్స్ అన్ని రెండర్ అయినాయి అనమాట. ఓకేనా? సో ఇంక్రీజ్ ఏజ్ నొక్కినప్పుడు మళ్ళీ రెండర్ అయింది, ఇంక్రీజ్ శాలరీ నొక్కినప్పుడు మళ్ళీ రెండర్ అయింది. చూసారు కదా, అనవసరంగా ప్రతి కాంపోనెంట్ అంటే దానికి అవసరం లేదు, రెండర్ అవ్వాల్సిన పని లేదు, కానీ అనవసరంగా రెండర్ అవుతున్నాయి.
సో ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి మనం రియాక్ట్ డాట్ మెమో అలాగే యూస్ కాల్ బ్యాక్ హుక్ ని యూస్ చేస్తాం అనమాట. ఈ రియాక్ట్ డాట్ మెమో గురించి తెలుసుకుందాం. ఈ రియాక్ట్ డాట్ మెమోలో మన కాంపోనెంట్ ని పాస్ చేస్తాం అనమాట. సో మనం ఫస్ట్ రియాక్ట్ ని అయితే ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత సో రియాక్ట్ డాట్ మెమో, సో ఈ రియాక్ట్ డాట్ మెమో అన్న ఫంక్షన్లో మన కాంపోనెంట్ ని పాస్ చేయాలి. ఓకేనా. సో ఈ రియాక్ట్ డాట్ మెమో అనేది ఏం చేస్తుందంటే మనకి కౌంట్ అన్న ప్రాపర్టీలో, అంటే మనం దీనిలో ఈ మెమోలో పాస్ చేసిన కాంపోనెంట్ ఏదైతే ఉందో ఆ కాంపోనెంట్ యొక్క స్టేట్ కానీ ప్రాప్స్ కానీ అప్డేట్ అయినప్పుడు మాత్రమే ఆ కాంపోనెంట్ ని రెండర్ చేస్తుంది. ఓకేనా. అలాగే మనం ఈ బటన్ కూడా పాస్ చేద్దాం రియాక్ట్ డాట్ మెమోలోకి. మెమో అలాగే మనం టైటిల్ కూడా పాస్ చేద్దాం. ఇక్కడ నేను ఫస్ట్ రీఫ్రెష్ చేస్తున్నాను. రీఫ్రెష్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది, ఇనిషియల్గా అన్ని కాంపోనెంట్స్ రెండర్ అవుతుంది. ఓకే, నేను క్లియర్ చేస్తాను. ఇప్పుడు ఇంక్రీజ్ ఏజ్ అన్న బటన్ క్లిక్ చేస్తాను. మనకి టైటిల్ అనేది రెండర్ అవుతుందా, రెండర్ అవ్వట్లేదు. సో ఇక్కడ ఏమవుతుంది, పుష్ప ఏజ్ అనేది రెండర్ అవుతుంది. పుష్ప ఏజ్ అనేది ఏంటి, మనకి ఇక్కడ టైటిల్ ఉంది కదా, పుష్ప ఏజ్ ఉంది కదా. సో ఈ పుష్ప ఏజ్ అనేది రెండర్ అవుతుంది. అలాగే ఇంక్రీజ్ ఏజ్ అన్న బటన్ కూడా రెండర్ అవుతుంది. కానీ పుష్ప శాలరీ అన్న టైటిల్ అది రెండర్ అవుతుందా, అది రెండర్ అవ్వట్లేదు. కానీ ఇంక్రీజ్ శాలరీ అన్న బటన్ మాత్రం రెండర్ అవుతుంది. ఓకేనా. సో నేను క్లియర్ చేస్తాను. క్లియర్ చేసి ఇప్పుడు ఇంక్రీజ్ శాలరీ అన్న బటన్ క్లిక్ చేస్తాను. ఇప్పుడు ఇంక్రీజ్ శాలరీ అన్న బటన్ క్లిక్ చేసినప్పుడు మనకి టైటిల్ రెండర్ అవ్వడం లేదు. ఈ పుష్ప ఏజ్ అన్న టైటిల్ ఉంది కదా, అది రెండర్ అవ్వట్లేదు. కానీ ఇంక్రీజ్ ఏజ్ అన్న బటన్ అనేది అడిషనల్ గా రెండర్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఈ ఇంక్రీజ్ ఏజ్ అన్న బటన్ రెండర్ అవుతుంది. అలాగే ఇంక్రీజ్ శాలరీ అన్న బటన్ కూడా మనకి అనవసరంగా రెండర్ అవుతుంది. ఓకేనా. సో దీన్ని సాల్వ్ చేయడం కోసం మనం యూస్ కాల్ బ్యాక్ హుక్ అనేది యూస్ చేస్తాం. సో మన పేరెంట్ కాంపోనెంట్ లో యూస్ కాల్ బ్యాక్ హుక్ ని ఇంపోర్ట్ చేసుకోవాలి. మనకి అనవసరంగా రెండర్ అవుతుంది కదా ఇంక్రీజ్ ఏజ్ అన్నది, ఇదేంటంటే మన ఇక్కడ హ్యాండిల్ ఏజ్ అన్న ఫంక్షన్ క్రియేట్ చేసాం కదా, అదనమాట. అలాగే ఇక్కడ మనం ఇంక్రీజ్ శాలరీ నొక్కినప్పుడు మనకి ఈ ఫంక్షన్ అనేది వస్తుంది. అలాగే ఇంక్రీజ్ ఏజ్ క్లిక్ చేసినప్పుడు ఈ హ్యాండిల్ శాలరీ అనేది వస్తుంది. సో వీటిని సాల్వ్ చేయడానికి కోసం మనం యూజ్ కాల్ బ్యాక్ అనేది యూజ్ చేస్తాం. సో ఈ మెమో అనేది ఏం చేస్తుందంటే రిఫరెన్స్ చెక్ చేస్తుంది అనమాట. సో రిఫరెన్స్ అనేది ఆల్రెడీ వచ్చి, అంటే ప్రీవియస్గా అది ఆల్రెడీ ఉండుంటే అదేం చేస్తుంది అంటే రెండర్ అవనివ్వదు అనమాట. ఒకవేళ లేకపోతే అది రెండర్ చేస్తుంది. మనకి ఇది హ్యాండిల్ ఏజ్ అలాగే ఈ హ్యాండిల్ శాలరీ అన్న ఫంక్షన్స్ ఏంటంటే ప్రతిసారి రెండర్ అయిన ప్రతిసారి కొత్తగా క్రియేట్ అవుతాయి. అంటే రిఫరెన్స్ అనేది చేంజ్ అయిపోతుంది. ఈ రిఫరెన్స్ చేంజ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఆ మెమో అనేది ఏం చేస్తుందంటే వీటి రిఫరెన్స్ దాని దగ్గర లేకపోవడం వల్ల మళ్ళీ మళ్ళీ రెండర్ చేస్తుంది ప్రతిసారి. సో సో ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి మనం యూస్ కాల్ బ్యాక్ అన్న హుక్ ని యూస్ చేస్తాం అనమాట. సో ఈ ఫంక్షన్ కదా, ఈ ఫంక్షన్ మొత్తాన్ని మనం యూస్ కాల్ బ్యాక్ అన్న ఫంక్షన్ లోకి పాస్ చేద్దాం. ఓకే. సో యూస్ కాల్ బ్యాక్ అనేది 2 ఆర్గ్యుమెంట్స్ ని తీసుకుంటాం అనమాట. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఫంక్షన్ అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి డిపెండెన్సీ. ఓకేనా. సో అలాగే ఈ హ్యాండిల్ శాలరీ అన్న ఫంక్షన్ దీన్ని కూడా మనం యూస్ కాల్ బ్యాక్ హుక్ లోకి పాస్ చేద్దాం. సో దీనికి కూడా డిపెండెన్సీ ఇద్దాం. సో ఈ యూస్ కాల్ బ్యాక్ హుక్ ఏం చేస్తుందంటే ఎప్పుడైతే ఈ డిపెండెన్సీలో పాస్ చేసిన మన ప్రాప్స్ కానీ స్టేట్ కానీ అప్డేట్ అవుతుందో అప్పుడు మాత్రమే ఈ ఫంక్షన్ ని క్రియేట్ చేసిద్ది అనమాట. ఓకేనా. సో ఇక్కడ నేను డిపెండెన్సీలో ఈ ఏజ్ అనే స్టేట్ ఇస్తున్నాను. అలాగే ఈ హ్యాండిల్ శాలరీ అన్న ఫంక్షన్ కి ఈ శాలరీ అన్న స్టేట్ ని డిపెండెన్సీగా పాస్ చేస్తున్నాను. సో ఎప్పుడైతే ఈ ఏజ్ యొక్క స్టేట్ అనేది చేంజ్ అవుతుందో అప్పుడు మాత్రమే ఈ హ్యాండిల్ ఏజ్ అన్న ఫంక్షన్ అనేది క్రియేట్ అవుతుంది. అలాగే ఎప్పుడైతే ఈ శాలరీ అనేది స్టేట్ అనేది చేంజ్ అవుతుందో అప్పుడు మాత్రమే మనకి హ్యాండిల్ శాలరీ అన్న ఫంక్షన్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకేనా. ప్రీవియస్ గా మనకి ఏమిటంటే ప్రతిసారి అనవసరంగా, అంటే ప్రతి రెండర్ కి ఈ ఫంక్షన్స్ అనేవి క్రియేట్ అయిపోతున్నాయి. ఇప్పుడు అలా కాదు. ఎప్పుడైతే ఆ స్టేట్ అనేది చేంజ్ అవుతుందో అప్పుడు మాత్రమే మనకి కాంపోనెంట్స్ అనేవి రెండర్ అవుతాయి. ఓకే, సేవ్ చేశాను. ఇప్పుడు ఇంక్రీజ్ ఏజ్ అని క్లిక్ చేశాను. చూసారు కదా మనకి ఏజ్ అనేది రెండర్ అయింది. అలాగే ఆ ఏజ్ బటన్ అనేది రెండర్ అయింది. అంతే.
నేను క్లియర్ చేస్తాను. అలాగే శాలరీ అని క్లిక్ చేయగానే చూసారు కదా, పుష్ప శాలరీ అనేది రెండర్ అయింది. అలాగే మనకి ఇంక్రీజ్ శాలరీ అంటే శాలరీ బటన్ అనేది రెండర్ అయింది. ఓకేనా, మిగతా కాంపోనెంట్స్ ఏవి రెండర్ అవ్వట్లేదు మనకి. ఓకే, సో ఈ విధంగా మనం యూస్ కాల్ బ్యాక్ హుక్ అలాగే రియాక్ట్ డాట్ మెమో యూస్ చేసి మన అప్లికేషన్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది ఇంక్రీజ్ చేస్తాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద సబ్స్క్రైబ్ బటన్.